ఇంకా అలా లోపల దర్శనం చేసుకొని బయటికి వచ్చేసి రాజగోపురం దగ్గర దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇస్తున్నాము. సో హారతి ఇద్దాము అంటే మా ఇషిక వచ్చేసి నేను పట్టుకుంటా అంటుంది. సో మళ్ళీ ఇక్కడ కాలుతుందా అని భయం వేసి అక్కడే పెట్టేసి దేవుడికి దీపం పెట్టేసి ఇంకా మొక్కుకున్నాము. సో ఇంకా దీపం పెట్టేసిన తర్వాత అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకొని మళ్ళీ ఇంకా రూమ్కి వెళ్దామనేసి వెళ్ళాము. సో మిడిల్లో అక్కడ టిఫిన్ సెంటర్ ఉండే, సో అక్కడే టిఫిన్ చేసేసి రూమ్కి వెళ్ళి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని నెక్స్ట్ కాణిపాక వినాయక టెంపుల్కి వెళ్ళాము. సో అక్కడ వీడియోస్ పిక్చర్స్ ఏం తీసుకోలే, సో అప్పటికే 1 అలా అయిందనమాట. సో అందుకే వీడియోస్ అనేది ఏం తీయలేదు. అప్పుడు ఏంటంటే ఇన్స్టాలో యూట్యూబ్లో వీడియోస్ చూస్తే అక్కడ సరిగ్గా రెస్పాన్స్ ఉండదు అది ఇది అని చెప్తుండే. సో ఓన్లీ ఫ్యామిలీ 4 మెంబర్స్ వెళ్తే ఎంత రిస్కో అన్న ఫీలింగ్లో ఉండే నేను. కానీ ఒకసారి వెళ్ళిన తర్వాత అలా మనకి ఏం అనిపించదు. నాకైతే అలాంటివి ఏమీ ఫేస్ చేయలేదు. ఎవరు అడిగినా సమాధానం ఇవ్వడం, ఏ దానికైనా సొల్యూషన్ చెప్పడం బాగానే అనిపించింది నాకు. సో అట్లా రిటర్న్ వెళ్ళేటప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేసి దాని తర్వాత ఇంకా ఏదో అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. సో అక్కడ కూడా ఇంకేం పిక్చర్స్ అలా తీసుకోలేదు. సో అందుకే అవేవి పోస్ట్ చేయకుండా ఓన్లీ తీసిన మట్టుకే పోస్ట్ చేస్తున్నాను. వీడియోస్ పిక్చర్స్ ఎందుకు తీయలే అంటే చాలా వేడిగా ఉండే, సో పిల్లల్ని అస్సలు కింద దించలేదు. అందుకే వీడియో తీయడానికి ఎక్కడ వీలు కాలేదు మాకు. అయ్యేంతవరకు తీసాను. కొన్ని పిక్చర్స్ కూడా యాడ్ చేస్తున్నాయి ఎందుకంటే ఫ్యూచర్లో మాకు గుర్తుండాలి కాబట్టి. సో ఇంతటితో వీడియో అనేది ఎండ్ అయింది. మా అరుణాచలం ట్రిప్ కూడా ఎండ్ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్.